యేసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని 47వ డివిజన్ బీజేపీ ఎస్సీ సెల్ మోర్చా అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి, తెలుగుదేశం పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు నాగోతి రామారావు అన్నారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ సెల్ మోర్చా అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి, టీడీపీ 47వ డివిజన్ అధ్యక్షులు నాగోతి రామారావు, బీజేపీ చిట్టినగర్ మండల జనరల్ సెక్రటరీ ఎలకల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ నేతలు మాట్లాడుతూ క్రైస్తవ సోదరులు సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. డివిజన్లో గత ఎన్నికల నుండి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడంతో పాటు పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేపడుతున్నామని అన్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి సంయుక్త ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు డివిజన్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో వరదలతో విజయవాడ నగరంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని చెప్పారు. డివిజన్లో గత 8 ఏళ్ల నుండి క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులతో ఎంతో వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని సందర్భంగా వారు తెలిపారు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో 47వ డివిజన్ టీడీపీ నాయకులు మల్లిపరాజు, జనసేన పార్టీ నాయకులు ఆకారపు అనిల్ కుమార్ తదితరులు ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఏదైతే దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయో ఈరోజు 47వ డివిజన్లో సెమీ క్రిస్మస్ ఆకవరపు విజయకుమారి గారు మహిళా ఎస్సీసీఎల్ మోర్చా అధ్యక్షురాలుగా ఆమె పనిచేస్తుంది. ఆమె ఆధ్వర్యంలో ఈరోజు పేదలకి దుప్పట్లు, చీరలు, అలాగే సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కేక్ కూడా కట్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి ఎంపీ గారు చిన్ని గారు కానీ, ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి నాయకత్వంలో
డివిజన్లో మొత్తం ఏ పనులున్నా ఇప్పుడు ఆమె కూడా మొన్న వరదల బాధ్యతల్ని ఏదైతే రాకేష్ కాన్వెంట్లో పెట్టి వాళ్ళకి అందరికీ భోజనాలు కానీ వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకి రావాల్సినవన్నీ దగ్గరుండి ఆ ఏర్పాట్లు చూడడం కానీ కొండ మీద ఏదైనా పేదవారికి ఏదైనా అందుబాటులో ఉండి ఆమె వంతు ఆమె కృషి చేస్తుంది. అలాగే కూటమి ప్రభుత్వం తరపు నుంచి వైస్ ప్రెసిడెంట్ మల్లిపరాజు గారు కానీ, చిన్నబాబు కానీ, రమేష్ గారు కానీ మేమందరం అందుబాటులో ఉంటూ ఏ పేదవారికి ఏ కష్టం వచ్చినా కూడా ఎన్నంటూ ఉంటూ అనేక సేవలు చేసుకుంటూ వస్తున్నాం. అలాగే మాకు ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా చెప్పంగానే వారు స్పందించి ఎమ్మటే సంబంధిత అధికారులను పంపించడం కానీ, డివిజన్లో ఉన్న లోటుపాట్లు చూడడం కానీ, మరి మేము కూడా దగ్గరుండి ప్రతి గడప గడపకి వెళ్ళి వాళ్ళకున్న లోటుపాట్లు తెలుసుకొని ఈరోజు వాళ్ళు ఏ సమస్య చెప్తే ఆ సమస్య అయిపోయేలా అధికారులతో చేపించుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఆకారపు విజయకుమారి, 47వ డివిజన్ ఎస్సీ మోర్చా బీజేపీ మహిళా అధ్యక్షురాలు నేను. మరి ఈరోజు ఇక్కడ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాను. మా డివిజన్లో మాతో పాటు నాగోతి రామారావు, మల్లెపు రాజు, మరి జనసేన చిన్నబాబు, మరి మా డాన్స్ మాస్టర్ రమేష్ గారు, వీళ్ళందరూ నాతో ఈరోజు పాల్గొనటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడే కాదు, గత 8 ఏళ్ల నుంచి జనసేన సిటీ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే పంచుకున్నాను. పండక్కి పేద ప్రజలకి చీరలు దుప్పట్లు పంచడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ముందు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ముత్తు తుఫాను వర్షానికి అందుట్లో బాధ్యురాలని నేను కూడా ఉన్నానండి. 150 కుటుంబాలకి మరి ఏది లోటుపాటు లేకోకుండా చేశారా. ఈరోజు మేము ఇంత సంతోషంగా క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే ఒక చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేము చాలామంది ప్రజలు సంతోషంగా ఉన్నాం కాబట్టి జరుపుకుంటున్నాను ఈరోజు నేను ఈ కార్యక్రమం. మరి కూటమి ప్రభుత్వం జనసేన కానీ, బీజేపీ కానీ, మరి టీడీపీ పార్టీ కానీ, ఈ 3 కూటమి కలిసి ఇదిగో ఈ కొండ ప్రాంతం ప్రజలు ఇలాగ ఏదన్నా సమస్య ఉంది అని అంటే వెంటనే స్పందించి మా సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే గారు మాకు పేద ప్రజలకు అండగా నిలబడి ఏ కార్యక్రమం అయినా చేస్తున్నారు. ఇక్కడ కరెంట్లు ఇవ్వన్నా కానీ, రోడ్లు బాగా లేదన్నా, పంపులు నీళ్లు వాటర్ రావట్లేదన్నా కూడా చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా నాగోతి రామారావు గారు వచ్చారు. మరి నాకు వెన్నంటి సహాయంగా ఉండేది ఎలకల అనిల్ గారు, ఈ డివిజన్లో బీజేపీ పార్టీ ఆయన జనరల్ సెక్రటరీ. ఈరోజు ఇలా కార్యక్రమం చేయాలంటే చేసుకోలేమ్మా నేను ఉన్నాను ఈ పక్కన అని చెప్పేసి నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఎలకల అనిల్ గారు. మరి ఈ కార్యక్రమం నేను ఈరోజు చేస్తున్నానంటే మమ్మల్ని కార్యకర్తలుగానే ఎవరు చూడొద్దు. మేము కూడా పని చేయడానికి పార్టీకి వచ్చాము. మేము పని చేస్తున్నాము. పేదవాళ్ళని పేదవాళ్ళలాగే చూడొద్దు, ఎవరు చూడొద్దు. కూటమి ప్రభుత్వం అసలు చూడదనే ఒక ఆలోచనతోనే ఇక్కడ ప్రజలు మేము నివసిస్తున్నాము. అట్లాగే నేను గత 8 ఏళ్ళు 9 ఏళ్ళు జనసేనలో సిటీ సెక్రటరీగా ఉండి ఈరోజు నేను ఒక ఎలక్షన్ల ముందు బీజేపీ పార్టీలోకి వచ్చాను. వచ్చిన కాడి నుంచి కూడా అంతా బాగానే ఉంది. కానీ ఏదైనా వీళ్ళు జెండా మోసేవాళ్ళు కాదు, వీళ్ళు మా పార్టీ నాయకులు, వీళ్ళు కార్యకర్తలు ఉంటేనే మేమున్నామని చెప్పే ఒక నాయకులు ఒక చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం స్పందించాలని నేను ఒక దళిత మహిళగా నాకు చాలా బాధ ఉంది, చాలా వేదన ఉంది. అవి నేను మీడియాతో చెప్పలేను నేను. ఎందుకంటే నేను గత 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను ఈ డివిజన్లో ఎస్సీ మహిళగా. కానీ నన్నుగా గుర్తించింది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం మొన్న ముత్తు తుఫాన్లో నన్ను గుర్తు పెట్టుకొని నాకు ఫోన్ చేసి పియ్య గారు వాళ్ళతో ఫోన్ చేయించమ్మా నువ్వు అక్కడ బాగా చేస్తున్నావు, అలాగే చేయాలని గుర్తుపెట్టుకున్న ఒకే ఒక డైనమిక్ హీరో చంద్రబాబు నాయుడు గారు. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దళితులని, పేదవాళ్ళని, ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న వాళ్ళని, కార్యకర్తలని గుర్తుపెట్టుకోవాలని నేను వేడుకుంటున్నాను. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా అంటే నాలాగా నేను ముందుకొచ్చి చెప్పుకుంటున్నా ధైర్యంగా. ఇలాగ చెప్పుకోలేని వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. కార్యకర్తలను గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేసే పనిని గుర్తుపెట్టుకోండి, వాళ్ళకు ఒక బాధ్యతలు అప్పచెప్పండి. మీరు అక్కడ ఉంటే మీ పార్టీ జెండాలు మేము భుజాన వేసుకొని మోసి ఈ ప్రతి ఒక్క డివిజన్లో మేము వర్క్ చేస్తున్నాము. ఇక్కడ చేసిన వాళ్ళని గుర్తించుకోమని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.